తిరువనంతపురం అంతా ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కవర్ అయిపోయింది. సో పూర్ ఐలాండ్ నుంచి డైరెక్ట్ ఇంకా వర్కలా స్టార్ట్ అయ్యాము. అండ్ వర్కలాలో ఏ ప్లేసెస్ ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి లాస్ట్లో ఇమేజ్ కూడా. ఇవన్నీ ఈజీగా 2 డేస్లో మంచిగా కవర్ చేయొచ్చు రెస్ట్ తీసుకొని. ఈ కేరళ రూట్లు కానీ ఈ కోస్టల్ రూట్లు అన్నీ భలే నేరోగా ఉంటుందండి. సో కొంచెం కార్ తీసుకున్నప్పుడు కొంచెం మంచిగా డ్రైవ్ చేసే వాళ్ళకే ఇవ్వండి. కొత్త మోజులో కొంతమంది తోలుతారని ఇస్తారు, కొంచెం ఇబ్బంది పడతారు. ఏమైనా డెంట్ పడితే, ఎందుకంటే రెంటే కదా మనం ఎక్కడికి వెళ్ళా తీసుకుంటుంది. ఒక డెంట్ పడితే 5,000 కట్టాలి. ఇంకా వర్కాలలో ఆల్మోస్ట్ దసరా టైం వెళ్ళామో ఎక్కడ కానీ అసలు రూమ్స్ లేవు, ఏం లేవు. ఒక నరకం చూసాంలేండి. లాస్ట్కి ఇది గోపురం అని ఎక్కడో అక్కడిక్కడ సర్చ్ చేసి ఆఫ్ కాల్స్ కేసి కాల్స్ చేసి లాస్ట్కి ఏదో ఇది దొరికింది. చాలా మంచి హోమ్ స్టే అండి. ఇది 3,000 దొరికింది మాకు. అసలు మొత్తం ఫ్లాట్ లాగా ఉంటుంది. అన్నీ అంటే ఫ్రిడ్జ్ ఉంటుంది, మనం కుకింగ్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటుంది ఆప్షన్స్. చాలా బెస్ట్. ఓనర్ కూడా మంచి ఆమె మంచిగా రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంది, ఏది కావాలని హెల్ప్ చేయడంలో కానీ. సో నేనైతే వర్కలో వస్తే ఇది స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. అంటే చాలా హైజీనిక్గా ఉంది, బాగుంది, నీట్గా. నాకు ఇంతవరకు నేను ఎప్పుడు సోలోగా వెళ్ళి అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాచ్తో వెళ్ళలేదు. ఇది తీసుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వర్కాలా క్లిఫ్కి వెళ్ళాము. వర్కాలా క్లిఫ్లో మంచిగా టైం స్పెండ్ చేసి సో ఈ క్లిఫ్ ఎలా అంటే పార్కింగ్ ఏరియా నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది బీచ్ ప్లేస్కి. సో ఈ మధ్యలో మనకి మంచి మంచి కేవ్స్ వస్తాయి, రెస్టారెంట్స్ వస్తాయి, మంచి షాపింగ్ ఏరియాస్ వస్తాయి, మంచిగా ఉంటుంది. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం వెళ్ళామా. సో అంతా అక్కడ అన్ని కొన్ని రెస్టారెంట్స్లోకి వెళ్ళి కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి మాకు నచ్చిన ఫుడ్, కొంచెం సీ ఫుడ్ అలాంటివి కొంచెం కొన్ని ట్రై చేసి అలా వెళ్ళాం. ఇదే నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది. బట్ నైట్ టైం మాకు వేరే ప్లాన్స్ ఉండడం వల్ల బీచ్ని ఆఫ్టర్నూన్ కవర్ చేద్దాం అన్నట్టు ఇలా ప్లాన్ చేసుకున్నాము. మంచి రెస్టారెంట్స్కి వెళ్ళండి, ఎందుకంటే బాగా వ్యూ పాయింట్ బాగుంటుంది. మంచిగా ఫుడ్ టేస్ట్ చేస్తూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు మీరైతే. సో ఆల్మోస్ట్ ఇక్కడే మేము ఒక 2 అవర్స్ ఏమో స్పెండ్ చేసినట్టున్నాం. అలా కూర్చొని మాట్లాడుతూ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఆ సీ వ్యూ చూస్తూ బాగుంటుంది. కొంచెం మంచి పీస్ఫుల్ టైం స్పెండ్ చేయొచ్చు. కొన్ని కేఫ్లు అయితే మరీ ఎక్స్ట్రాడినరీ లుక్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఆల్రెడీ మాకు టైం అయిపోతుంది అన్నట్టు. వర్కల్ అయితే బెస్ట్ ప్లేస్ అండి విజిట్ చేయడానికి. సో ఫైనలీ 2 కిలోమీటర్స్ వాక్ చేశాక బీచ్కి వచ్చాము. బీచ్ కూడా ఇక్కడ అంతా బాగున్నారండి, ఫారినర్స్ కానీ అంతా. అంటే మళ్ళీ గోవా వెళ్తారు కదా జనరల్గా, గోవాలో వెళ్ళినప్పుడు అంతేం కనపడరు, ముందు ఉన్నంత గోవా లేదు. అది వర్కలు అయితే బాగా, అంటే అట్లా రష్ లేరు. అట్లా ఇప్పుడు కొంతమంది ఎలా అంటే బీచ్కి వెళ్తేనే ఫారెన్ అమ్మాయిలు చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది, మామూలు జనరల్ సినారియో. సో అలాంటి వాళ్ళు సాటిస్ఫై అవ్వచ్చు. ఇంకొంతమంది ఎలా అంటే బీచ్కి వెళ్తే పీస్ఫుల్ టైం ఉండాలి, నేను ఒక 1 or 2 అవర్స్ టైం పీస్ఫుల్గా స్పెండ్ చేయాలనే వాళ్ళు ఉంటారు. సో అన్ని కేటగిరీస్లో సాటిస్ఫై చేస్తుందండి వర్కల్. అంటే నాకైతే ఆ టైంలో మంచిగా అయింది. సో మేబీ అందరికి కూడా అలానే ఉండొచ్చు అనుకుంటున్నాను. బాగా మంచి టైం స్పెండ్ చేశాను. ఇంతవరకు ఎప్పుడు బీచ్లో 2 అవర్స్ ఉండింది లేదు, ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ ఉన్నాను అక్కడ. అది కాక మా వాళ్ళు కొంచెం మంచిగా ఎంజాయ్ చేశారు. Like a subtle thrill, shadows dance on the windowsill, concrete dreams in the glow collide, breathe it in, let the waves decide. Street lights flicker, a Morse code plea, whispers rise from the cracks in the street, loose lit poets on cobbled ground, every word a kaleidoscope.
ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. బీచ్ ఏరియాలో మోస్ట్లీ సీ ఫుడ్స్ అనేది కామన్ అండి. మోస్ట్లీ ఎక్కడైనా మంచి మంచివి ఇప్పుడు మనము లోకల్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఎలాగో ట్రై చేయము. సో అలా వెళ్ళినప్పుడు కొంచెం కాస్ట్లీ అయినా సరే ఒకసారి ట్రై చేయండి. అంటే మనం ఎలాగో ట్రై చేయం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా రూమ్కి వెళ్ళాము. సో ఇంకా నైట్ ఇంకా చూడండి నేను వంట చేసి పెడుతున్నాను. చూస్తారా ఎంత కష్టపడతాను నేను. స్టవ్ అవన్నీ ఇచ్చారు కదా, ఏం చేయాలో తెలియక నేను ఎగ్స్ తెమ్మంటే నేను ఎగ్ ట్రై తెచ్చేసాను. అదే పడింటాయిలే అని. ఏం తినలేదు అవన్నీ తినలేదు అనుకుంటా, అలానే పడేసేట్టున్నాం మనం. ఇంకా మార్నింగ్ లేచి బ్రేక్ వాక్ అన్నట్టు ఇంకా అలా బీచ్కి వచ్చాము. జస్ట్ మరి మార్నింగ్ టైం కూడా బీచ్ ఏరియాలో కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేస్తే పీస్ఫుల్గా ఉండొచ్చు అన్నట్టు. అక్కడ పాప వినాశనం బీచ్ అని ఒకటి ఉంటుందండి. మామూలుగా పిండ ప్రదానాలు చేస్తారు కదా, అవన్నీ ఎలా ఉంటుంది కల్చర్ అని చూద్దామని వెళ్ళాము. చాలా కొత్తగా ఉంది. అంటే మనం ఎప్పుడు చూడన మామూలుగా ఇలాంటివన్నీ నార్త్ సైడ్ జరుగుతాయి కదా జనరల్గా, కాశీలో అలాంటి చోట. సో ఇక్కడ వర్కాల ఇది చూడడం కొంచెం యూనిక్యూగా ఉంది, అంటే కొత్తగా ఉంది. ఎప్పుడు చూడకుండా ఇలాంటివి చూస్తే ఆ కల్చర్ కానీ అలాంటివన్నీ. ఇంకా అలా బీచ్ నుంచి బయటకు వస్తేనే పాపం బయట ఒక ఫారినర్ గాయాలతో ఉన్నాడు. కొంచెం అతని డిస్కషన్ అంతా విని చూస్తే అర్థమైంది ఏంటంటే పాపం ఒక గ్యాంగ్ లోకల్స్ అంతా ఒక 10-20 మంది వచ్చి కొట్టారంట బాగా పాపము. అండ్ ఇంకొకటి సజెషన్ ఏంటంటే ఎవరన్నా వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ఒక మాట అన్నా కూడా సైలెంట్గా తీసుకొని వెళ్ళండి. మీరు ఈగోకిస్ట్కి వెళ్ళి నాది ఇంత తోపు అని ఎదురు తిరిగారనుకోండి, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీకు ఎంత పవర్ ఉన్నా వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టి పడేస్తారు. ఎందుకు చెప్పండి, ఎంజాయ్ చేసేకి వెళ్ళారు, ఒక మాట అంటే తీసుకోండి. లేనివన్నీ జరిగితే ఊరికనే మన ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. తర్వాత పారాగ్లైడింగ్ ఇవన్నీ ఉన్నాయండి. ఆల్రెడీ మా బడ్జెట్ కొంచెం మేము అనుకున్న దానికంటే క్రాస్ అయింది. ఇంక అవన్నీ టచ్ చేయలేదు. బీచ్ ఏరియా అదంతా అయిపోయాక ఇంకా మేమేమంటే ఇంకా రూమ్లో ఖాళీగా ఉండుకొని దగ్గరలో జటాయు అర్త్ సెంటర్ అని ఒకటి ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడికి ఏంటంటే వర్కాల నుంచి ఒక 30 km ఉంటుంది. ఇదే అది. ఇక్కడ ఏంటంటే అస్సలు దసరా టైం వెళ్ళామా, గొర్రెల సంత అండి. ఎంత క్రౌడీ అంటే ఇంకా అక్కడ లైన్లో నిలబడేకి ఒక 1 hour పట్టింది. పైన ఇంకొకటి రోప్వే మేము చూస్ చేసుకున్నాము. ఇది ఎలా అంటే 620 రూపీస్ అండి. సో ఈ రోప్వేలో వెళ్ళండి. ఇక్కడ లైన్ అంటే ఇంకా ఆ రోజు వెళ్ళలేదు. ఇంకా అది కాక ఇంక మేము రిటర్న్ వెళ్ళే ప్లాన్లో కూడా ఉన్నాము. నేను వెళ్ళలేదు జటాయుకి, అంటే ఫస్ట్ వెళ్ళాము. ఇంకా అక్కడ 4 hours టైం స్పెండ్ అంటే మా వల్ల కాక ఇంకా ఇది మరి నెక్స్ట్ డే అనుకొని వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే నేను ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. టికెట్స్ లేక ఇంకా అది కాక నాకు కొంచెం మండే కొంచెం వర్క్ ఉంటే ఇంటి దగ్గర. ఇంకా ఇది నా ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇంకా నా ఫ్రెండ్స్ వీడియో తీసింది పెడుతున్నాను డైరెక్ట్ అటాచ్ చేసి. జటాయి కూడా బాగానే ఉంటుంది కానీ 600 రూపీస్ అంటే నాకైతే అంత ఎందుకబ్బా 600 రూపీస్ అనిపించింది. మహా అంటే ఆ స్టాచ్యూ చూస్తాము ఫైనే, బట్ 600 రూపీసా? ఒక పర్ హెడ్కి 600 రూపీస్ అంటే 620 రూపీస్ అనుకుంటా. అదే నడుచుకుంటూ వెళ్తే 320 రూపీస్, అంటే 700 meters వాక్ చేయాలి స్టెప్స్. అలా నాకైతే వర్త్ అనిపించలేదు. ఇంక దాని తర్వాత మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అనే దానికి వెళ్ళాము. అంటే అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఇది బాగుందండి, చాలా బాగుంది. మీరు వెళ్తే పక్కా ట్రై చేయండి. కేరళ అంటేనే బోట్ సీనరీస్ అనుకోండి. తర్వాత ఇక్కడ వాటర్ యాక్టివిటీస్లో మేము ముగ్గురం కయాకింగ్ చూస్ చేసుకున్నాము. ఇంకొకడు మా ఫ్రెండ్ బోట్ రైడింగ్ చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే వీడియోస్ అవి తీయడానికి కొంచెం కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు. ఇదంతా మాకు ఎంత అయిందంటే మొత్తం 4 మెంబర్స్కి 4,000 అయింది. 4,000 3,000 4,000 ఎంతో అయిందండి అరౌండ్. కయాకింగ్ వచ్చేసి 800 per person. ఇంకా అది బోట్ సఫారీ ఉంది కదా, అది 2,500. బట్ మావాడు ఒక్కడే ఎందుకు ఖాళీగా ఉండడం అన్నట్టు అది కూడా చూస్ చేసుకొని అలా వచ్చాము. అందుకు కొంచెం బడ్జెట్ అయింది. బాగుంటుందండి ఇదంతా. ఇంచుమించు ఒక 5 kilometers వెళ్ళడానికి, మరి 5 kilometers రావడానికి. ఈజీగా మీకు 3 hours టైం స్పెండ్ అవుతుంది ఈజీగా. సో కరెక్ట్గా మీరు అరౌండ్ 4 o'clock కానీ 3 o'clock కానీ ప్లాన్ చేసుకొని వెళ్తే అసలు మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఫన్గా. అంటే ఇంచుమించు అలా వెళ్తూ
ఇంతవరకు ఎప్పుడు కయాకింగ్ చేయని వాళ్ళు చేసే కయాకింగ్ అంటే ఇదండి, చిన్న బోట్ ఉంటుంది కదా రైట్ సైడ్లో మేము వస్తున్నాం చూడండి, అది కయాకింగ్ అంటారు. అది చాలా బాగుంటుంది. అంటే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళకి ఇంకా ఫన్ ఉంటుంది. ఇది స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చండి. ఒకవేళ కొంతమంది ఏమనుకుంటే చేస్తూ కింద పడిపోతే ఎలా అని డౌట్ రావచ్చు. కింద పడ్డా కూడా అది మనకు లైఫ్ జాకెట్ ఇచ్చారు కదా, అది అసలు వాటర్లో ఉంచనిది మనుషుల్ని, పైకి తేల్చేస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు, ఎవరైనా ట్రై చేయొచ్చు, మంచిగా ఉంటుంది. ఇలా చుట్టూ గుబురు ఉండే ఫారెస్ట్, లైక్ ఏరియాలు ఇలా వాటర్లో పోతూ ఉంటే ఈవినింగ్ టైము బ్యాక్గ్రౌండ్ మంచి మ్యూజిక్ వస్తే ఆ ఫీలింగే వేరండి. కొంతమంది అనుకోవచ్చు ఎందుకురా డబ్బులు తగలెడతావు అలా ఇలా అని. కొంతమంది తాగితే ఎంజాయ్మెంట్, కొంతమంది భూములు కొంటే ఎంజాయ్మెంట్, కొంతమందికి కొన్ని ఎంజాయ్మెంట్. అల్టిమేట్గా అందరూ ఏంది, మైండ్ పీస్ఫుల్ చేసుకోవడానికి. సో అట్లీస్ట్ మనకు వచ్చే దాంట్లో కొంచెం మన మైండ్ పీస్ఫుల్ దానికి స్పెండ్ చేయడం చాలా మంచిది. సో నాకు ట్రావెలింగ్ అంటే కొంచెం విల్లింగ్, అంటే కొంచెం పీస్ఫుల్ టైం ఉంటుంది అన్నట్టు చేస్తాను. సో అందరూ వాళ్ళకి నచ్చిన దాంట్లో స్పెండ్ చేసుకుంటూ ఉంటే మేలండి. అట్లీస్ట్ మనీ మన లైఫ్ కోసమే కదా, మంచిగా యూస్ చేసుకోండి. ఇలా మంచి స్పాట్స్కి ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్తో వెళ్ళాక ట్రై చేయండి. ఫ్రెండ్స్ సోదిగాళ్ళు, ఒకడొస్తే ఒకటి రాడు. సో అలాంటప్పుడు సోలోనే వెళ్ళడమే మేలు. ఇంకా ఫైనల్గా ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాక మనకు ఓపెన్ ఏరియా ఉంటుంది, పెద్ద రివర్ టైప్ పెద్దది. అక్కడ ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ ఆపేస్తాడండి. అంటే మనము స్విమ్ చేయాలంటే చేయొచ్చు, అంటే మునిగిపోయేంత ఉండదు. ఇంక ఇది ఒకసారి చూపిస్తాను చూడండి, రివర్స్ అయితే ఎలా వస్తుంది అన్నట్టు. అంటే ట్రై చేయలేదు ఎప్పుడు, ఈసారి ట్రై చేశాను. అది ఆటోమేటిక్గా జాకెట్ ఉంటుంది చూడండి, అది మనల్ని బయటకు నూకేస్తుంది అండి, అసలు వాటర్లో ఉంచనివ్వదు. ఇంకా తర్వాత ఈవినింగ్ వ్యూ ఉందండి. అస్సలు నేనైతే ఇది అసలు ఈ సీనరీ ఎక్స్పెక్టే చేయలేదు, అంత బాగుంది. ఆ ఎల్లోయిష్ లైట్ వచ్చి అసలు చాలా బాగుంది. వర్త్ వాచింగ్ అయితే నాకు తెలిసినంత వరకు. ఇది చుట్టూ ఆ పిచ్చుకలు, ఆ బర్డ్స్ సౌండ్, ఇదంతా భలే ఉంటుంది. ఇప్పుడు ఫన్ అంతా అయిపోయింది, ఫైన్ బాగుంది. బట్ ఇప్పుడు రిటర్న్ వెళ్ళేది పెద్ద ఛాలెంజ్. దసరా మూమెంట్ కదా, అసలు టికెట్స్ లేవు, ఒక్కటి కాదు ఇంకా స్టేషన్లో ఎలాగోలా ప్రీమియం తత్కాల్ బుక్ చేసి వెళ్ళాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎవరితో ఫోన్ పడిపోయిందంట, ఏదో తీసే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ నేను కోయంబత్తూర్ వరకు బుక్ చేసుకున్నాను వర్కాల నుంచి. అక్కడికి వచ్చాక అక్కడ మరి 4 o'clock రీచ్ అయ్యాను. మరి నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 9కి ఏమో ఉంది. ఇంకా అక్కడ హెవీ వర్షన్, అంటే ఇషాయోగకి వెళ్దాం అనుకున్న 3 hours టైం ఉంది కాబట్టి అది కుదరలేదు, ఫుల్ వర్షం వచ్చి. అది కాక మనకు బస్సెస్ కూడా లేవు. ఇంక ఇదేది కాదన్నట్టు మరి అక్కడ నుంచి ఇవన్నీ ముందుగానే బుక్ చేయండి. దసరా టైం ఇట్లా సంక్రాంతి ఉన్నప్పుడు అస్సలు బుక్ చేయకుండా వెళ్ళొద్దండి, చాలా ఇబ్బంది పడతారు. నాకంటే ఇలా ఒక సోలో కాబట్టి నేను ప్రీమియం తత్కాలు అవి నానాకవన్నీ ట్రై చేసి ఎలాగో అయ్యింది. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.